హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అందరము కలిసి 21వ వచనం. అందరం కలిసి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచినట్లుగా అనుగ్రహించిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరు సెలవిచ్చారు. మీరు లోకములోనికి వచ్చి మీరు వెలిగించుచూ వచ్చిన దేవుడు మనుషులను తగిన కాలంలో మీ నామను బట్టి దేవానాడు అంధకారంలో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు మా హృదయములోనూ మీ మహిమను గూర్చిన జ్ఞానం వెల్లడి చేయనట్లు ప్రకాశించారు. అందుకై మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ఈ రోజున మీరు ఏమైతే ఉన్నారో, మా కొరకై మీరేం చేశారో ఆ సంగతులన్నీ వెలుగులో మేము మిమ్మల్ని ఆరాధించాం. దేవా, మమ్మల్ని అంగీకరించు, మా ఆరాధన మీరు అంగీకరించండి. బలలో మేము పాలు పొందబోతుంటుండగా యోగ్యముగా పాలు పొంద మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వచనములో విశ్వాసమును బట్టి యాకోబు. ఇప్పుడు మనం ఆదికాండం ధ్యానం చేస్తూ వచ్చాము. 1వ అధ్యాయం నుంచి 14 అధ్యాయాల వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంత ముందుకు దూకి ఇస్సాకును గూర్చి మనం తలస్తూ వచ్చాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకు దూకి మనము యాకోబును గూర్చి కూడా తలస్తూ వచ్చాం గత సంవత్సరంలో. అంతకుముందు మనం అనుకున్న ప్రకారం ఆదికాండంలో ఆ క్రమాన్ని వరుసను ఆపి మనము చివరికి వెళ్తాము. యాకోబు కుమారులు ఇశ్రాయేలు అనేది మనం చెప్పుకున్నాం. దానికే మనం రాబోతాం. అయితే ఈరోజు కాదు, తరువాత కాలం. అయితే ఇప్పుడు చివరిగా యాకోబును గూర్చి ఈ సంగతులు మనం చూచి తదుపరి మనము వెళ్దాం. రండి. 21వ వచనం, హెబ్రీ 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు అని. ఈ మాటలు మనం ఇలాగా చెబుదాం, యాకోబు యొక్క అవసాన కాలము అని. ఒక వ్యక్తి లోకంలో జన్మించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి అవసాన కాలము కూడా ఉంది అని. దావీదు అన్నాడు 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలలో, దావీదునకు మరణకాలము సమీపింపగా అన్నమాట. కాబట్టి ఇది ఎంతో వాస్తవమైనటువంటి విషయం. అప్పుడు సొలొమోను పిలిచి ఇంకో మాట అన్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను. కాబట్టి మరణకాలం నాకే కాదు, నా కుమారుడైన సొలొమోను లోకులందరూ పోవలసిన మార్గం ఇది అని. కాబట్టి అబ్రహామును చూసి మనం ఎరుగుదాం. అబ్రహాము మరి ఆయన 180 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. తన కుమారుడైన ఇస్సాకు 185 సంవత్సరాలు బ్రతికి తాను చనిపోయినాడు. ఇప్పుడు తనకు ఇస్సాకు కుమారుడైన యాకోబు 147 సంవత్సరాలు జీవించి తాను కూడా చనిపోయాడు. కాబట్టి ఇది దేవుని వాక్యములో మనము చూస్తాం. ఒకటి మనం మనసులో ఉంచుకోవాలి, ఇలాంటి వారి మరణం అనేది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంటే మన జీవితంలో ఒక దినం ఉంది, ఎప్పుడో మనకైతే తెలియదు. కానీ అయితే ఇలాంటి దినం, ఇలాంటి అనుభవం, ఇలాంటి కాలం మన జీవితంలో మనం కూడా ఎదుర్కోవాలి.
ఆ మార్గము గుండా మనం వెళ్ళాలి అన్నది మనసులో ఉంచుదాం. ఇలాగ మనసును ఉంచడం అనేది మనం భయపడడానికి కాదు, లేక ఇలాంటి తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండడానికి కాదు. అందుకనే ప్రసంగి ఒక మాట అన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, దయచేసి రండి. 2వ వచనం అందరం చదువుదాం. 3 కూడా. విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున. కొంతమంది మరణించిన వారింటికి పోవాలంటే భయపడతా ఉంటారు. అర్థమైందా? అయితే ఇక్కడ భక్తుడు సొలొమోను అంటాడు, అది మేలు అన్నాడు 7వ అధ్యాయంలో. ఎందుకు అని అంటే, బ్రతుకువారు దానిని మనసును పెడతారు. అంటే అలాంటిది వారికి కూడా వస్తుంది అన్న సంగతి వారు జ్ఞాపకం చేయబడిన వారై అది మనసులో ఉంచుకుంటారు. అది మేలు కదా. తర్వాత కిందకు వస్తే ఆ మేలు ఏంటి అనే విషయానికి చూస్తే 3వ వచనంలో, నవ్వుట కంటే దుఃఖపట్ట మేలు, ఏలైనా ఖిన్నమైన ముఖము హృదయమును ఏం చేస్తుందంటే అండి, గుణపరుస్తుంది. వాళ్ళు అక్కడే మనం ఆపుతాం. ఇక అది మన హృదయాలను గుణపరిచేది. అంటే అలాంటి తలంపులు, ఆ సంగతి మన మనసును పెట్టడం అనేది మనల్ని గుణపరచడం. మంచి పదం వాడాడు, కానీ ఇంగ్లీష్లో ఇంకా ఒక చక్కని పదం వాడాడు. ఏమని అంటే, దట్ బ్రింగ్స్ హీలింగ్ ఇన్ అవర్ లైఫ్. అది మన జీవితాలలో స్వస్థతను తెస్తుందంట. స్వస్థతను. ఎంత మంచి మాట అది. అందుకనే ఇందును గూర్చి తలంచడం, అలాంటి తలంపులు మనలో ఉంచుకోవడం, అది మనం మనసును పెట్టడం మనకు భయపడడానికి కారణం కాదు. అయితే మనము గుణపరచబడడానికి, మనం స్వస్థతను పొందడానికి కారణము అని. కాబట్టి యాకోబును గురించి మనం చూస్తే అవసాన కాలమున అన్నటువంటి మాట మనము చూస్తాం. అయితే అవసాన కాలమున యాకోబు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2-3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలి అని నేను కోరుతున్నాను. మనము ఆదికాండానికి గన వెళితే రండి దయచేసి. ఆదికాండము 49వ అధ్యాయం. 49వ అధ్యాయము ఆదికాండం. రండి దయచేసి 33వ వచనం. 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి అనే మాట. కాబట్టి యాకోబు ఏం చేశాడు? తన కుమారులకు లేక ఇంకా 49 నుంచి మనం వద్దాం. 49వ మొదటి వచనం నుంచి మనం వద్దాం. ఆయనే అన్నాడు ఏమని? 2వ వచనంలో, యాకోబు కుమారులారా. కాబట్టి 1లో యాకోబు తన కుమారులను పిలిపించాడు. 2లో యాకోబు కుమారులారా, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే 49వ వచనంలో, అంచెదినముల్లో మీకు సంభవింపవో సంగతులు నేను మీకు చెబుతా. అంచె దినాల్లో మీకు ఏమి సంభవించబోతున్నావో ఆ సంగతులు నేను మీకు చెబుతాను అని అన్నాడు. కాబట్టి తర్వాత ఇక్కడ 33వ వచనానికి మనం వస్తే, యాకోబు తన కుమారులకు ఏం చేశాడంటండి? ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మరొక వచనం 28వ వచనం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు. ఈ మాటలన్నీ దయచేసి మనసును పెట్టుకోండి. 1,
యాకోబు తన కుమారులను పిలిపించాడు. రెండవది, యాకోబు తన కుమారులతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? అంచె దినాలలో వారి సంభవించబో సంగతులు మాటల ద్వారా తెలియపరిచాడు. హీఈస్ మేకింగ్ ఈ చిల్డ్రన్ టు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దేర్ ఫ్యూచర్. అది అవసరం, చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత 33వ వచనానికి వస్తే ఆజ్ఞాపించాడట. బీయింగ్ ఫాదర్ హీ హాజ్ కమాండెడ్ హిస్ చిల్డ్రన్. కుమారులకు తాను ఆజ్ఞాపించాడు అనేది మధ్య. ఆ తర్వాత వారిని దీవించాడు అనే మాటను మనం చూస్తాం. వారిని దీవించాడు. చాలా అద్భుతమైన మాటలు కదండి. కాబట్టి ఈ మాట నేను చెప్పేటప్పుడు రెండవ భాగముగా ఈ ఉదయకాల వర్తమానంలో మొదటిది అవసాన కాలాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ భాగానికి మనం వస్తే, we should understand our responsibility of our end days. మన ముగింపు దినముల యొక్క బాధ్యత ఏమిటో మనము అర్థం చేసుకోవాలి. ముగింపు దినాలు అనే విషయాన్ని మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తే, 2 మాటలు ఇక్కడ మనం చెప్పుకుందాం, అంతటితో సరిపుచ్చుకుందాం. ఒకటి, యెషయా ప్రవక్త హిజ్కియాతో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 2 దయచేసి 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఒకటి, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ రియాక్షన్ టు ఇన్ ది మెమొరీ ఆఫ్ అవర్ ఎండ్ డేస్. మన ముగింపు దినాల గూర్చిన జ్ఞాపకం మనకు వచ్చినప్పుడు, వస్తూ ఉంది లేక అలాంటి దినం ఒకటి నా జీవితంలో ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి మన స్పందన అని అంటే, నా ఇల్లు ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. ఇది మొదటి తలం. నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలి. కాబట్టి ప్రవక్త అయిన యెషయా హిజ్కియాతో ఈ మాట అంటున్నాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇది చాలా ప్రాముఖ్యం. ఇల్లు అనే మాటకు వస్తే, క్రొత్త నిబంధనకు మనం వచ్చినప్పుడు లేక పాత నిబంధనలో కూడాను మనం చూస్తే, వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, సంఘముగాను మనకు అర్థమవుతుంది. 1 కొరింథీ 3వ అధ్యాయం లేక 6వ అధ్యాయం, ముందుకు 6వ అధ్యాయం 19-20 వచనాలలో, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమైంది? కాబట్టి ఇది దేవుని ఆలయం. పర్సనల్గా, ఇండివిజువల్గా గుర్తుంచుకుందాం. నా హృదయం, నా శరీరం దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది దేవుని ఆలయం. నా ఇల్లు ఎలాగుంది? నా హృదయం ఎలాగుంది? నా దేహం ఎలాగుంది? నా హృదయము, నా దేహము నా దేవునికి సంబంధించి ఏమాత్రం ఇది సద్వినియోగం చేసుకొనుచు ఉన్నాను? ఇది మనం పరీక్షించుకోవాల్సిన విషయం. రెండవది, మనము ఒక కుటుంబముగా కూడా దేవుని నివాస స్థలం. అందుకనే ప్రభువైన దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు. 68వ కీర్తన 6వ వచనం ప్రకారం
ఆయన వారిని కుటుంబములుగా చేసి ప్రభువైన దేవుడు ఆయన వారితో వారి మధ్య నివాసం చేయగోరుతూ ఉన్నాడు అని. అందుకనే 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థమే. కాబట్టి ప్రభువైన దేవుడు ఇల్లు కట్టిస్తున్నాడు. ఇక్కడ విశేషంగా కుటుంబాన్ని కూర్చో మనం తలద్దాం. కనుక ఒక పురుషుడు ఒక స్త్రీ, తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించే వారికి ఇచ్చే సంతానం, అది ఒక కుటుంబం, అదొక ఇల్లు, అదొక పట్టణంలాగా అది బైబిల్లో మనం గమనిస్తాం. 127వ కీర్తన తర్వాత 128లో మనం చూస్తాం, నీ భార్య నీ లోగిట, అంటే ఇల్లును గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ప్రభువైన దేవుడు కుటుంబముగా ఆయన మన మధ్యలో నివసించి సంచరించాలనేది ఆయన యొక్క అభిష్టం అని. అయితే కుటుంబముగా మనం ఎలాగున్నాము అనే విషయం ఆయన మనలో ఉండడమే కాదు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ మందసం అబీనాదాబు ఇంట 7వ అధ్యాయం 1వ వచనం, కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును చేర్చి కొండయందుండి అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాటగా అతని కుమారుడైన ఎలియాజరును. కాబట్టి ఇక్కడ ఇంటిని కూర్చి మనం చూస్తాం. అబీనాదాబు యొక్క ఇంటిని కూర్చి మనం చూస్తాం. అతని ఇంట మందసాన్ని చేర్చారు. అయిన తర్వాత ఆ ఇంట మందసమును కాపాటుకై తన కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. కాబట్టి ఇల్లు ఎలాగుంది, ఒక కుటుంబం ఒక ఇల్లు ఎలాగుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతూ, ఆ ఇంట మందసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అవును, అందుకే మనం ప్రభువును ఆహ్వానిస్తాం. ఆయన మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి. ఆ రోజు జక్కయ్య ప్రభువును ఆహ్వానించాడు తన ఇంటికి, వస్తాను అంటే. కాబట్టి ఈరోజు మన కుటుంబం ప్రభు యొక్క ఇల్లు, ఆయన నివాస స్థలం, మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన హౌస్, ఒక గృహం, అది దేవుని యొక్క నివాస స్థలం అని మనం తలంచి, ఇప్పుడు అలాంటి ఇంట అట్టి కుటుంబం దేవుని నివాస స్థలం అది ఎలాగుంది అనేది మనం ప్రశ్నిస్తాం. ఈ అబీనాదాబు ఇంటి ద్వారా మనం చిన్న హెచ్చరికను మనం చూస్తాం. ఆ ఇంట తన కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించడం అనేది దేనికి? మందసమును కాపాడడానికి అని అనడం. వాస్తవంగా ఇది మందసమును కాపాడడానికి కాదు. ఇట్ ఈస్ టు మినిస్టర్ టు ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధన మందసానికి సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి. ఈ నిబంధన మందసం ఎక్కడుందో మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన తలంపు ఏంటి అంటే, ది హౌస్ ఆఫ్ గాడ్, ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, యాజ్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ యాజ్ ది హౌస్ వేర్ ఇన్ వి డ్వెల్. ఒక కుటుంబ సభ్యులంగా అందరం కుటుంబంగా మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో ఆ ఇల్లు ఎలాంటిదిగా ఉండాలి అంటే, ఒక యాజక కుటుంబం, యాజక గృహముగా ఉండాలి. ప్రియులరా, ఈరోజు మనం మన కుటుంబాలను గురించి ఒకసారి తలద్దాం. అలాంటి వారంగా మన ఇంటిని గురించి ఒకసారి తలద్దాం. ఈజ్ అవర్ హౌస్ ఈజ్ ది ప్రీస్ట్లీ హౌస్. మన ఇల్లు, మనం కాపురం చేస్తున్న ఇల్లు, అది ఒక యాజక గృహముగా ఉంటుందా? యాజక ధర్మం, పరిచర్య జరిగించే గృహముగా ఉందా? రెండవది, అందు నివాసం చేస్తున్న కుటుంబ సభ్యులంగా దావీదు అంటాడు 1వ సమూయేలు 1వ సమూయేలేనా
రెండవ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. తెలుగులోనేమో కుటుంబం అన్నాడు, ఇంగ్లీష్లోనేమో హౌస్ అన్నాడు. అందుకని రెండు సంబంధం ఉన్నాయి. కాబట్టి ఒక యాజక ధర్మం జరిగించేటి ఇంటికి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. కాదన మన నివాసం కొరకై, మన కార్యకలాపాలు జరుపుకోవడానికి కొరకై. బట్ అట్ ది సేమ్ టైం వీ నీడ్ టు టేక్ కేర్ దట్ హౌస్ wherein we dwell should be the house of doing ministry unto the Lord. ప్రభువు పరిచర్య చేసే గృహముగా అది ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని. అలాంటి ఇంటికి సమాధానం ఉంది అని మనకు తెలుసు. యేసు ప్రభువు వారు అన్నారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. సరే, మనం అక్కడికంతా వెళ్ళం. ఇప్పుడు ఇక రెండవ తలంపు అక్కడే ముగించాను. తర్వాత మూడవదిగా సంఘము అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. సంఘం అంటే సార్వత్రికంగా కాదనం, బట్ అట్ ది సేమ్ టైం ఒక స్థానంలో, ఒక పట్టణంలో, ఒక స్థలంలో కూడే దేవుని ప్రజలు. అందును గురించి కూడా మనందరికీ శ్రద్ధ ఉండాలి అని. అందుకనే బైబిల్లో ఒక మాట రాశాడు పౌలు అపొస్తలుడు. గృహ నిర్వాహకత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు గృహ నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడు నమ్మకమైన వాడు ఇండుట అవశ్యం. 1 కొరింథీ 4వ అధ్యాయం. కాబట్టి ఈరోజు సంఘము అనే దేవుని గృహం, అందులో ప్రతి ఒక్క విశ్వాసి కూడా తనకొక బాధ్యత ఉంది. ఈజ్ నాట్ జస్ట్ without reason or without any reason in the house of God. దేవుని ఇంటిలో ఒక విశ్వాసి ఏ కారణము లేకుండా ఆ వ్యక్తి లేడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తను అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను ఆ గృహంలో, దేవుని గృహంలో. ఎందుకంటే సంఘాన్ని గురించి మాట్లాడుతూ 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు ఆ ఆలయం, సంఘం అంతటిని గురించి మాట్లాడాడు. కొరింథీలోని సంఘం అంతటిని గురించి. కాబట్టి కలెక్టివ్లీ ది బాడీ ఆఫ్ బిలీవర్స్ ఇన్ ఏ లోకల్ ఏరియా, మనము ఆ ప్రాంతంలో స్థానికంగా విశ్వాసులు కూడా ఆ సమూహం ప్రభు అయిన క్రీస్తు నివాసపు ఇల్లు. ఈ ఇంటిని మనం చక్కబెట్టుకోవాలా. ఆ ఇంట నీ బాధ్యతను గుర్తుంచుకొని అందు విషయమై నిన్ను నీవు కూడా చక్కబెట్టుకోవాలి. లేకపోతే దేవుని ఇల్లు చక్కబడను కాదు, కుదరదు. కాబట్టి ఈ 3 తలంపులు మన మనసులో ఉంచుకుందాం. సరే, ఇప్పుడు మనం వెళ్దాం ముందుకిగా. 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో హిజ్కియాకు ఆ మరణకరమైన రోగం అని మరణము సమీపించే సందర్భంలో ప్రవక్త అయిన యెషయా వెళ్ళి ఆయన చెప్పిన మాట నేను చదువుతున్నాను. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని. ఎవరు? నేను కాదు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. థస్ సేయ్ ది లార్డ్. యెహోవా సెలవిచ్చున్నాడు, నీవు హిజ్కియా నీ ఇంటిను చక్కబెట్టుకో. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా ఈ 3 ఏరియాస్లో మన ఇల్లు ఎలాగుంది, దాన్ని మనం చక్కబెట్టుకుందాం గాక. కాబట్టి ప్రసంగి 7వ అధ్యాయంలో మనం చెప్పుకున్న మాట, మరణము వచ్చునని వారు తమ మనస్సున ఉంచుతారు అన్నప్పుడు, ఒకటి మనము స్వస్థత పొందుతాం, మనము గుణపరచబడతాం. ఈ ఏరియాస్లో మన జీవితంలో ఈ స్వస్థత అనేది రావడానికి అది అవకాశం ఉంటూ ఉంది అని. అందుకని మనము జాగ్రత్త పడిన వారమై, ఒకటి స్వస్థత, రెండవది ఏమైతే ప్రభు ఉద్దేశించాడో ఆ పనిని జరిగించుట, అందుకొరకై మనం సిద్ధపడదుముగా. కానీ తర్వాత 3వ భాగానికి మనం వెళితే, యాకోబు విషయానికైనా మనం వెళితే
యాకోబు అదే చేశాడు అనేది ఎంతో తేటగానే మనకు అర్థమవుతుంది. నేను ఇందాక చెబుతూ వచ్చిన మాటలు బట్టి యాకోబు తన కుమారులను పిలిపించాడు. రెండవది, ఇశ్రాయేలు కుమారులారా మీరు నా మాట వినుడి అన్నాడు. మూడవది, వారికి సంభవించబో సంగతుల్లో వారికి తెలియపరిచాడు. వారికి అనకూడదు మాకు తెలియదే అని. నాలుగవది, ఆయన వారికి ఆజ్ఞాపించాడు. హీ హాజ్ కమాండెడ్, అంటే హీ హాజ్ used his right which the word of God hath given to a man, to a leader of the family, leader of a house. ఒక కుటుంబానికి, ఒక ఇంటికి, ఒక నాయకునికి దేవుని వాక్యం ఇచ్చిన అధికారాన్ని తాను సద్వినియోగం చేస్తున్నాడు, వాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి అబ్రాహామును గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చాలా చక్కని మాట. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం అందరం కలిసి 19వ వచనం చదువుదాం. జాగ్రత్తగా చదవండి. 19, ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుతూ యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని. అబ్రాహాము ఎలాంటి వాడో చూస్తా. అదే ఇస్సాకు చేశాడు, అదే యాకోబు చేశాడు. ఇక్కడ అబ్రాహామును గురించి ఈ మాట చెప్పే సందర్భంలో కూడా ఆ పదం దయచేసి గమనించండి. తన తరువాత తన పిల్లలను, తన తరువాత తన పిల్లలను. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అందుకనే కేవలం మన గురించి మనం తలంచుకుంటూ కాదు, మన తరువాత సంగతి ఏంటి, మన తరువాత మన పిల్లలు. కాబట్టి ఈ విషయాన్ని గురించి కూడా మన మనసులో ఉంచుకోవాలి. కనుక యాకోబును గురించి ఈ రెండవ మాట నేను ముగించి ముందుకు, రెండవ భాగం ముగించి మనం ముందుకు వెళితే, కనుక చివరికి యాకోబు తన పిల్లలను ఏం చేశాడంటండి, దీవించాడు అనే మాట. అది ఆదికాండం 49వ అధ్యాయము ఎన్నో వచనం, 28వ వచనం చూసి యాకోబు తన పిల్లలను, తన కుమారుని ఏం చేశాడట, దీవించాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ మాట. ఒక తండ్రిగా తన తర్వాత తన కుమారులు అలాంటి వారుగా ఉండవలని ఆశ కలిగి దేవుడు అబ్రాహాముతో సెలవిచ్చినట్లు తర్వాత నీ సంతానం ఆశీర్వదించబడతారు అని, ఇస్సాకుతో సెలవిచ్చినట్లు తర్వాత నీ సంతానం ఆశీర్వదించబడతారని, యాకోబుతో ప్రభువైన దేవుడు సెలవిచ్చినట్లు నీ తర్వాత నీ సంతానం ఆశీర్వదించబడతారని. దీస్ ఫాదర్స్, వారికి తెలుసు బాగా దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. అయితే దేవుడు ఈ వాగ్దానం వారు చేసేటప్పుడు వారి వరకే పరిమితము చేయలేదు. వారి తరువాత 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 అని చెబుతూ వచ్చిన మాటలు చాలా స్ట్రైకింగ్ వర్డ్స్. అయితే ఇప్పుడు ఆ ప్రకారం యాకోబు తన సంతానం అలాగుండవాలని వారిని హెచ్చరిస్తూ, వారికి ఆజ్ఞాపిస్తూ, అల్టిమేట్గా he was imparting the blessings which God had promised into his children. తన పిల్లలలోనికి దేవుడు సెలవిచ్చిన ఆశీర్వాదాలు ఉంచడం అనేది మనం చూస్తాం. ఉంచడం, ఇంపార్టింగ్ అంటే చొప్పించడం, అది చేస్తున్నాడు. నిజముగానే అబ్రాహాము గురించి, ఆ ఇస్సాకు యాకోబు చెప్పిన ప్రకారము ఈరోజు ఆ తర్వాత ఇంకా బియాండ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, దీస్ ఫోర్ ఫాదర్స్, దిస్ patriarchs have become the very source of God's blessings to all over the world.
ప్రపంచమంతటికి, ఇశ్రాయేలు ఆ జనాంగానికే కాకుండా ప్రపంచమంతటికి వారు ఎలాగా ఆశీర్వాదానికి కారణమయ్యారో వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఈరోజు అట్టి ఆశీర్వాదాలు మనం పొందాం. అందుకే పౌలు ఒక మాట అంటాడు రోమాపత్రిక 9వ అధ్యాయంలో, ధర్మశాస్త్రం వీరిది, పితరులు వీరివారు, అర్చన ఆచారాలు వీరివి, వాగ్దానాలు నిబంధనలు వీరివి. ఇవన్నీ చెప్పి శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఇవన్నీ ఈవెన్ క్రైస్ట్ బిలాంగ్స్ టు దెమ్. అందుకే యోహాను 1:11 ఆయన తన సోజనులతో వచ్చాడు. అయితే దేవుడు అబ్రాహాముతో సెలవిచ్చిన వాగ్దానం ప్రకారం వీరు ముగ్గురు తర్వాత ఇశ్రాయేల్కి కాదు, బియాండ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ దే హ్యావ్ బికమ్ ది వెరీ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, heavenly blessings, God's blessings to the whole world, to all generations, to all nations. అన్ని జనాంగాలకు వారు క్రీస్తు దేవుని ఆశీర్వాదాలు ఇచ్చే కారణమే. ప్రియులారా, ఇది మన ముగింపై ఉండాలి. ఇలాంటి వారంగా మనం ఆశించాలి. నాకు తెలుసు నా తర్వాత అనేది ఒకటి ఉంది, ఎప్పుడో తెలియదు. తరువాత అంటే అవసాన కాలం, ఒకసాన కాలం తర్వాత. అయితే ఇప్పుడే నేనేం చేయాలి? ఈ దీవెనలు ఆశీర్వాదాలు వాళ్ళలో ఉంచాలి. ఐ మస్ట్ ఇంపార్ట్ దిస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మై సీడ్. నా సంతతిలో ఈ దైవ ఆశీర్వాదాలు నేను ఉంచాలి. ఎందుకంటే నా తర్వాత వాళ్ళు ఈ ప్రకారం ఆశీర్వదించబడాలి అని. అయితే చాలామంది తల్లిదండ్రులేమి, బాధ్యులైన వారైతేనేమి ఈ విషయంలో చాలా అజాగరూకులంగాను, కేర్లెస్గాను ఉండడం అనేది మన తరువాత తరాల పరిస్థితులు చాలా దురదృష్టంగాను, దౌర్భాగ్యంగాను వారి జీవితాల్లో ఉండబోవడం అనే దానికి కారణం మనమే అవుతాం. అందుకనే జాగ్రత్త పడదాం. సరే, ఇప్పుడు 3వ భాగానికి వస్తాం. 11వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పి 3వ భాగానికి వెళ్దాం. అయితే ఏంటి ఇంకో ప్రాముఖ్యమైన మాట? 11వ అధ్యాయంలో ఈ తలంపు కూడా 2వ భాగంలోని చేద్దాం. కొన్ని మాటలు చెప్పుకున్నాం కదా, యాకోబు తన పిల్లల్ని పిలిచి ఇవన్నీ. 21వ వచనం నేను చదివే మాటలే మీరు గమనించండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము. 2వ భాగంలో చేర్చండి. ఇది కూడా కుమారులను ఆశీర్వదించాడని చెప్పాక మళ్ళీ ఇది తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి ఏం చేశాడంట? నమస్కారం చేశాడు. అంటే జేకబ్ వర్షిప్డ్ గాడ్ లీనింగ్ ఆన్ ది స్టాఫ్ ఆఫ్ హిస్ హ్యాండ్. తన చేతి కర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడట. దేవుణ్ణి ఆరాధించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏమిటో అనే విషయం ఒకవేళ నేను మీకు ఈ ఆదికాండం ఈ ధ్యానంలోని చెప్పుకున్నానేమో 22వ అధ్యాయంలో అన్నట్లు గుర్తొస్తుంది. అవును, మ్రొక్కడము అనేటువంటిది ఆరాధించడం అంటే ఏంటి అని. సరే, అటువైపుగా మనం ఇప్పుడు వెళ్ళం, కానీ వెళ్ళడం కూడా అవసరమే అనిపిస్తుంది. ఈ మ్రొక్కడం లేక జేకబ్ వర్షిప్డ్ గాడ్ లీనింగ్ ఆన్ హిస్ స్టాఫ్. వాట్ డస్ ఇట్ మీన్ వర్షిపింగ్ గాడ్? దేవుణ్ణి ఆరాధించుట అనేది ఏం చూపిస్తుంది? వీళ్ళ తాత అన్నాడు అదే మాట. ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనములో దేవుడు చూపించిన మోరియా పర్వతానికి కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళి
ఆ కొండ పైకి ఎక్కబోతూ ఉంటుండగా పనివారితో చెప్పాడు, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వస్తాము. దేవునికి we will go and worship God. ఆ వర్షిప్ అనేటి పదానికి అక్కడ వాడినటువంటి హీబ్రూ పదం దాన్ని మనం తలంచినట్లయితే కనుక bow down to the will of God, అంటే దేవుని యొక్క చిత్తానికి మేము తల వంచి, దాన్ని సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ మాట ఇలాగా చెప్తారు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా దేవుని చిత్తమే. అది యేసయ్య మనసు. అందుకనే అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కాదు. దిస్ ఈజ్ ది వర్షిప్, ఇది ఆరాధన. కాబట్టి బవింగ్ డౌన్ అవర్ విల్ టు ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్స్, మన జీవితముల కొరకై దేవుని చిత్తం ఏదో దానికి మన ఇష్టాలు మన చిత్తాలని సంపూర్ణంగా లోపరచడం, సరెండర్ చేయడం, అది ఆరాధన. కాదనం పాటలతో ప్రభుని కీర్తిస్తాం, మాటలతో ఇండివిజువల్ వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించి గణపరుస్తాం. అయితే ది యాక్చువల్ మీనింగ్ అంటే ది వర్డ్ ఆరాధన అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అనేది, తెలుగులో ఆరాధన అనేది హీబ్రూ భాషలో వాడిన పదములోంచి మనం చూస్తే దిస్ ఈజ్ ది ట్రూ మీనింగ్, ఇది అసలైన అర్థం. ఇప్పుడు యాకోబు ఆరాధన చేయడం అని అంటే ఏంటి దాని అర్థం? నేను చేయాల్సింది చేశాను, యేసయ్య గోల్ అంటున్నాడు, ఇక నాట్ మై విల్ బట్ యువర్ విల్. ప్రభువా నీ చిత్తం, నా చిత్తం కాదు అని అనడం అనేది అక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అండి. ఈరోజు ఇలాంటి అనుభవంలో మనం ముందుకు పోదాం. ఇక్కడ ఈ మాట చెప్తాను, ఇంకోటి కూడా, ఇలాగ ఆరాధించడము అనేటటువంటిది యాకోబు తన జీవితంలో 147 సంవత్సరాలు బ్రతికాడు. కాదనం ఇన్ ది బిగినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆయన జీవితపు ప్రారంభ సంవత్సరాలలో ఎన్నో హెచ్చుతగ్గులు, ఎగుడు దిగుళ్ళు ఉన్నాయా, అప్స్ అండ్ డౌన్స్ అనేకములు. మనం కొన్ని చూసాం ఆ మధ్య యాకోబు ఇస్రాయేలుగా మార్చుకొని వస్తున్నారు, కొన్ని మాటలు చెప్పారు. బట్ అల్టిమేట్లీ he has grown to that maturity. అంత చక్కని ఎదుగుదలకు దాన్ని ఎదిగాడు. ఎలాంటి ఎదుగుదల కంటే ఇక యేసయ్యకు వలె ఎదిగాడు అని చెప్పాలి. నాట్ మై విల్ బట్ దై విల్ అనడంలో ఇట్ ఈస్ నన్ బట్ లైక్ జీసస్. ఇదేమిటో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వలె ఉండడం. కాబట్టి అవసాన కాలం వస్తుంది, ఎప్పుడో తెలియదు. మనం కూడా ఈ ప్రకారం సిద్ధపడుతున్నామా? కాదనం మనుషులంగా ఎన్నో హెచ్చుతగ్గులు, బలహీనతలు, తొట్టినుట, తొందరపాట్లు ఆయా సందర్భాల్లో అనేకములుగా. అయితే ప్రియులారా, యాకోబుకు వలె మన జీవితములలో మన ఇంటిని చక్కబెట్టుకుందాం, మన వ్యక్తిగత జీవితాన్ని చక్కబెట్టుకుందాం, మన కుటుంబాన్ని చక్కబెట్టుకుందాం. ఏ స్థానిక సంఘంలో ఉన్నావో, నీ ఉనికి ఎక్కడుందో, నీ ప్రమేయం, నీ పని, నీ ప్రార్థన, నీ పరిచర్య, నీ త్యాగం ఎక్కడ అవసరమో ఆ సంఘం అది కూడాను సంపూర్ణ సిద్ధి పొందే విషయంలో మంచి గృహ నిర్వాహకుడిగా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనం చాలాసార్లు ఒకవేళ కమింగ్ టు ది చర్చ్ లైఫ్, సంఘము మందిర జీవితానికి వచ్చేటప్పుడు మనం ఎట్లుంటామంటే, ఆల్వేస్ వీ ట్రై టు ఫైండ్ సమ్ ఫాల్ట్స్ ఇన్ సంబడి లైఫ్స్. ఎవరి జీవితంలోనో, కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు
ఒకరి తప్పులు ఒకరు కనుక్కోడు కానీ తర్వాత ఆ వాటి గురించి ఎత్తిపొడుచుకోవడానికి, మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేస్తుంటారు. ఇలాంటి మనస్తత్వం, వైఖరి కలిగి ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది నీకు ఆశీర్వాదం తేదు. ఎవరిని గూర్చి మాట్లాడుతున్నావో, లేక దేని గూర్చి మాట్లాడుతున్నావో, ఏ సంఘం, ఏ పని, పరిచయం గూర్చి మాట్లాడుతున్నామో, అది వారికి శ్రేయస్కరం కానే కాదు. అదొకటి మనసున పెట్టుకో. అన్నిటికంటే ముందు నీకది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. అది గొప్ప విషయం అసలే కాదు. అలాగా చెప్పడం, మాట్లాడుకోవడం, చేసుకోవడం, చెందుకోవడం అనేది. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు కాదు. మనస్సు కాదు. అందుకనే ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో ఆ మాట చెప్పి అసలు భాగాన్ని, మూడవ భాగాన్ని వెళ్తాం. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ ఆయన ఏం చేస్తున్నాడో, ఏం చేశాడో, ఏం ఉద్దేశించాడో చెప్పాడు. సంఘము మచ్చ, డాగు, కలంకములు అటుది మరి ఏదేనూ లేకుండా దానిని ఆయన మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకున్న వలనని ఏం చేశాడు? వాక్యమనే ఉదకం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుగా దాని కొరకై తాను ఆయన ఏం చేశాడనే విషయానికి వస్తే ఇక్కడ he feels the responsibility. He feels the responsibility. ఆయన బాధ్యత అనేది అర్థం చేసుకుంటున్నాడు. చాలాసార్లు కుటుంబంలో ఒక్కొక్కరు వారి బాధ్యత ఏంటో అర్థం చేసుకోకుండా భార్య భర్తనో, భర్త భార్యనో, లేక తల్లిదండ్రులు పిల్లలనో, పిల్లలు తల్లిదండ్రులు ఇక ఏదో ఒక రీతిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది నష్టాన్ని తీసుకొని వస్తుంది, నష్టపరుస్తుంది కుటుంబాన్ని. కాదు అవసరం, అది వేస్ట్. అలాగే సంఘం విషయంలో కూడా అయితే నీ బాధ్యత ఏంటో ఫీల్ గాను, ఇది ఇలా ఉంది, అది అట్లా ఉంది, కాబట్టి నేను నా బాధ్యత ఏంటి? ఈ గృహంలో నేను ఒక నిర్వాహకుడిని, ఇందు విషయమే నా వైఖరి ఎలాగుండాలి, ఆ ప్రకారం సరి చేసుకున్నటువంటి వారమై ఆ ప్రభువైన క్రీస్తు మనసును మనం కలిగి మనం ముందుకు సాగిపోదాం. అప్పుడే మనం ప్రభువుని మేపు మనం పొందుతాం. సరే, మూడవ భాగానికి వచ్చి నేను ముగించేస్తాను. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 21వ వచనం. ఒక్కసారి మళ్ళీ అందరం కలిసి చదువుదాం. ఒక్కసారి మళ్ళీ అందరము కలిసి చదువుదాం. చేటగా చదవండి ప్రార్థనాపరంగా. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. తన చేతి కర్ర మొదలు మీద ఏం చేశాడంటండి? ఆనుకున్నాడు. కాబట్టి ఇదే మూడవ భాగం మనము తలంచడానికి. కాబట్టి యాకోబు జీవితంలో ఏముంది? తన చేతి కర్రను మనము చూస్తాం. చేతి కర్ర. ఈ చేతి కర్ర విషయంలో ఇంతకుముందు కూడా చెప్పాడు, పాత నిబంధనలో కూడా. సరే, మనం అక్కడికి వస్తాంలేండి. సరే, ముందే చూద్దాం. చెప్పండి, ఆది కాండములో 32వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండం 32వ అధ్యాయం 10వ వచనం. అందరము కలిసి చదువుదాం. బిగ్గరగా చదువు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటిదని. ఇప్పుడు నేను నా చేతి కర్ర అనేది ఇక్కడ వాడాడు. ఒకవేళ అదే కర్ర
ఎప్పుడు చచ్చిపోయేటప్పటికి అదే కర్ర ఉందా, ఇంకేమన్నా ఇంకో కర్ర అని మనకు తెలియదు. అది మాత్రం మనం చెప్పలేం. బట్ ఒకవేళ కర్ర అన్ని సంవత్సరాలు ఉందా, ఏమో ఉండొచ్చు కూడా, మనకేం తెలియదు. అయితే ప్రాముఖ్యమైన తలంపు తన చేతి కర్ర అని. ఇప్పుడు యాకోబు తన జీవితంలో అవసాన కాలమందు మనం గమనిస్తే 21వ వచనంలో చేతి కర్ర మీద తాను ఏం చేశాడంటండి చెప్పండి? ఆనుకున్నాడు. ఆనుకోవడం అనేది ఏం చూపిస్తూ ఉంది? లీనింగ్ అన్నాడు ఇంగ్లీష్లో, కరెక్ట్. ఆనుకోవడం. బైబిల్లో నేను 2 సందర్భాలు చెబుతా. ఈ 2 పాత నిబంధనలు ఉన్నాయి, సాధారణ కొత్త నిబంధనలో కూడా లేకపోలేదు. అది నేను క్లుప్తంగా నడవబోతున్నాను. యెషయా గ్రంథంలో, లేక క్షమించండి, పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనానికి వద్దాం. చెప్పండి మీ బైబిల్లో, చూడండి మీ బైబిల్లో రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ బీ యాక్టివ్, చురుగ్గా ఉండండి. చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె. ఎవరండి ఈమె? ఎక్కడ వస్తుంది? ఒకటి ఈమె ఎవరు? రెండవది ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? అరణ్య మార్గమున వస్తుంది. మూడవది ఎలాగొస్తుంది చెప్పండి, చదివిస్తాం కదా. ప్రియుని మీద ఆనుకొని వస్తుంది. ఆనుకొని ఎవరి మీద ఆనుకున్నదంటే ప్రియుని మీద. సరే, ఎక్కువ ముక్కలు చేసి చేతంగా అది కూడా మీకు కష్టమే. కాబట్టి ఈమె ఎవరు? ఒకటి అంటే చూసే వాళ్ళందరికీ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆమె అట్రాక్టివ్గా ఉంది. ఏంటి? వాట్ వాజ్ అవర్ అట్రాక్షన్? హ్యావింగ్ కమింగ్ ఇన్ ది విల్డర్నెస్. అరణ్యంలో వస్తూ ఏమి అట్రాక్షన్ అండి? ఎవరీమే అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అరణ్య మార్గం ఏమైనా అట్రాక్షన్గా ఉందా? అదేమైనా పూలబాటుగా ఉందా? కాదు. అరణ్య మార్గం అంటే ఏమిటో తెలుసు. వితౌట్ డిఫికల్టీస్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇన్ లైఫ్. జీవితంలో పరీక్ష, పరిశోధనలు, అన్ని విధాలైన కష్టాలను చూపిస్తుంది అరణ్యం. నేను అంతవరకు ఆగుతున్నా, బైబిల్లో రెఫరెన్స్గా చెప్పడం లేదు. ఈరోజు ఇలాంటివి మన జీవితంలో లేకుండా ఏం లేదు. ఒక క్రైస్తవునిగా మన జీవితంలో మనకు ఈ లోకంలో జీవించే జీవితం అనేది పూలబాట కాదు. అది ఒక హైవేలాగా ఉండదు, నున్నగా. కాబట్టి మార్గం ఎలాంటిది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. సరే, అయితే ఆమె వస్తూ ఉందంట. ఆమె ఎక్కడ ఆగిపోలే, ఎక్కడ కాలు తొట్టిలలే, ఎక్కడ వెనుదిరగలే. బట్ షీ ఈజ్ స్టిల్ కమింగ్. వస్తూనే ఉంది. అంటే ట్రయంఫెంట్లీ overcoming all hurdles of the wilderness in life. She is triumphantly coming. అన్నీ జయిస్తూ విజయవంతంగా ఏం చేస్తుంది ఆమె? వస్తూనే ఉంది. ఒకసారి మనం చూస్తాం, వారు ఎక్కడో చిక్కుపడతారు, అంతే కదా, మళ్ళీ లేదు. అయితే ఈమె అలా కాదు. ఏమో ఒకతే. రెండోది, ఆమె వచ్చే మార్గం అరణ్యం. ఆమె వస్తూనే ఉంది, ఆగిపోలేదు, వెనుదిరగలేదు. అది చూపిస్తుంది అన్నమాట. దీనంతటి కారణం ఏంటంటే హర్ లీనింగ్ ఆన్ హర్ బిలవర్డ్. తన ప్రియుని మీద ఆనుకోవడమే. విజయవంతంగా ఈ హర్డిల్స్ అన్ని జయించి విజయోత్సవంగా రావడం. So that was the thing which has attracted the people who have been seeing her. ఆమెను చూచేటటువంటి ఆ ప్రజలు ఆమె ఆకర్షణీయంగా ఉండడానికి ఇది కారణం. ఒంటరిగా ఉంది, వచ్చేది అరణ్య మార్గం, అయినా ఆగిపోకుండా వస్తూనే ఉంది, విజయవంతంగా అన్ని హర్డిల్స్ను అధిగమించి. కారణం ఏమిటి అంటే
ప్రియుని మీద ఆనుకున్నది. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనానికి వెళ్దాం. 2 వచనాలు అంతే, నేను ఎక్కువ చూపు 26:3 దయచేసి చూడండి. తర్వాత మీరు చూడొచ్చు ఈ వచనాల ఆధారంగా. ఇంకా మీరు ఇక్కడ మనకు తెలుగు చదవండి, తెలుగు బైబిల్, ఈ బైబిల్లో చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవడైనా సరే మనస్సు ఆయన మీద ఆనుకోవాలి అనేది కదా. వానిని నీవు పూర్ణ శాంతి గలవాని, పూర్ణ సమాధానం గలవానిగా కాపాడుతాడు. ఇది అరణ్యమైన పరిశోధనలు అనేకమైనా సరే విజయవంతంగా పోతాం, నెమ్మది సమాధానంతో పోతాం, నిశ్చింతగా నిమ్మలంగా నిలకడగా పోతాం మా జీవితంలో. కారణం ఏంటి? మనం ఆయన మీద అనుకోవడం, మన మనస్సులు ఆయన మీద అనుకోవడం. చాలాసార్లు మనం ఆనుకోవడం అంటే ఏదో నా మీద నేను ఆనుకోవడం కాదు, లేకపోతే ఇంకొకరి మీద ఆనుకోవడం కాదు. అయితే మనం ఆనుకోవడం, మన మనస్సులు ప్రభు మీద ఆనుకోవడం అనే దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇదే మన మనసులో ఎవరి మీద ఆనుకున్నావు? ఆర్ యూ డిపెండింగ్ అపాన్ యువర్ ఓన్ సెల్ఫ్? నీ స్వయం మీద నువ్వు ఆధారపడుతున్నావా? లేక నీ వంటి మనుషులు ఇతరుల మీద నీ జీవితంలో నువ్వు ఆనుకుంటున్నావా? ప్రభు ఇశ్రాయేలు వచ్చి ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే, వారు ఐగుప్తుకు పోతున్నారట. అయితే ఐగుప్తు ఎలాంటిది? చాలా ప్రాముఖ్యమైన పదం వాక్యం కాబట్టి నేను తీస్తున్నాను. చెప్పండి మీ బైబిల్లో. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. దయచేసి రండి. 31వ అధ్యాయమేనా? ఏమండి? ఆధారం చేసుకొని అదే దానికి ఒక మాట చెప్పాడు, ఆనుకుంటే వాళ్ళు ముళ్ళులాగా ఉంటారని చెప్పాడే. 30 అధ్యాయంలోనా 31వ అధ్యాయంలోనా? ఐగుప్తు వారికి అలాంటిదిగా ఉంటుందట. కనపడలేదా? సరే, నాకు కూడా కనపడడం లే. మీరు తర్వాత చూడండి, ఖచ్చితంగా ఉందా మాట. సరే, అది వదిలేసేద్దాం. ఇక చదివారు, ఈ చదివిన మాటలు 30-31లో ఉన్నాయి మంచిగానే. అయితే ఆనుకుంటే వారికి ఐగుప్తు ఎలాగుంటుంది అని అంటే వారికి ఒక ముళ్ళులాగా ఉంటుందట. సామెత చెప్పనా? ఇప్పుడు అరిటాకు మీద ముళ్ళు పడినా, ముళ్ళు మీద అరిటాకు పడినా ఏమవుతుంది? అది చెప్పడం దేవుడు, మనుషులు చెప్తున్నారు ఈ సామెత. అయితే దేవుడే చెప్పాడు ఆ సామెత. కాబట్టి దాని మీద ఎవడైతే ఆనుకుంటాడో ఐగుప్తు మీద, నీవు ముళ్ళు మీద ఆనుకుంటున్నావు, నిన్ను చీరేస్తుందంతే, నీకు సహాయం దొరకదు. కాబట్టి దాని మీద ఆధారపడకు. ఆధారపడిన వాడు మనకు ఒకడున్నాడు. ఎవరు? ఆయనే మన ప్రభు. కనుకనే స్థిరం మనము మనసును ఆయన మీద ఆనుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నావు అన్నాడు కదా. అయితే అక్కడ రెఫరెన్స్ బైబిల్స్లో మూల భాషలో ఇంకొక చక్కని పదం వాడాడండి. రాసుకోండి ఈ బైబిల్లో. ఏమన్నాడంటే, స్థిర మనస్సు కలవారు నీ మీద ఆనుకొందురు, వారిని నీవు పూర్ణ శాంతి గలవారినిగా కావు. అందుకని చాలు. ఇక్కడ నేను ఇప్పుడు ఆ యాకోబు ఆ చేతి కర్ర మీద ఆనుకోవడం అనేది ఇట్ ఈస్ సింబలైజింగ్ ది డిపెండెన్స్ ఆన్ గాడ్. జేకబ్ డిపెండెడ్ ఆన్ గాడ్. యాకోబు దేవుని మీద ఏం చేశాడంటే చెప్పండి? ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు. అందుకనే ఎన్ని ఆటంకాలో, ఎన్ని నిరాశలో, ఎన్ని నిస్పృహలో అయినా వాటన్నిటిలో అద్భుతంగా, విజయవంతంగా తన అవసాన కాలానికి
ఆయన రాగలిగాడు అనేది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట ఇంక నేను అంతగా వ్యాఖ్యానించబోనేమో. రండి దయచేసి 21వ వచనం. తన చేతి కర్ర. ఇందాక 32వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదివాం కదండి. ఆదికాండం 32వ అధ్యాయం 10. ఆ మాట అక్కడ దానికి వెంటనే ఒక పదం రాశాడు. 32:10 చివరి భాగమే చదువుతున్నాను. నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటే విషయం మాట్లాడాడు ఇక్కడ. కాబట్టి తన చేతి కర్రను తాను దాటే విషయంకు అనుసంధానం చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈయన తెలుసా? ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఒకసారి దాటాడు చేతి కర్రతో. అంటే ఇప్పుడు మాత్రం మళ్ళీ రివర్స్ పోతున్నాడు, రిటర్న్ పోతున్నాడు. అయితే ఒకసారి ఇటు వచ్చేసాడు. బేర్షెబా నుంచి, అమ్మా నాన్న దగ్గర నుంచి, ఇంట్లో నుంచి. 28వ అధ్యాయం మనం ధ్యానం చేశాం. వెళ్ళిపోయి ఈ నది దాటి వెళ్ళిపోయాడు. ఏముంది చేతిలో? కాబట్టి రెండవదిగా ఈ చేతి కర్ర ఏం చూపిస్తుంది యాకోబు జీవితంలో? దాటితిని అంటే జేకబ్స్ పిలిగ్రిమ్స్ లైఫ్, యాకోబు యొక్క యాత్రా జీవితాన్ని చూపిస్తుంది. అందుకనే యోసేపు పిలిచిన తర్వాత ఫరో దగ్గర ఐగుప్తు వెళితే ఆ తర్వాత ఫరో మీ నాన్న అంటే యోసేపు వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఫరో ఎదుట నిలబెడితే ఫరో అడిగాడు ఈ ముసలాయన చూసి, నీ వయసు ఎంత అంటే, నా వయసు ఎంత అన్నాడు. అందరు కామ్ అయిపోయినారు. బైబిల్ చదవలేదు ఇంతకుముందు ఎప్పుడు? ఈరోజు కొత్తగా చదువుతున్నారా? అందుకే ఎప్పుడు తిప్పుతున్నారు పేజీలు? వయసు సంగతి చెప్పలే. మరేం చెప్పాడు? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఎవరోరా బాబు నువ్వు? ఏ ఊరంటే ఏట్లో మోకాల్లోతని చెప్తున్నావు నువ్వు. యాత్ర చేసిన సంవత్సరములు ఏంటంటే 130. ఆ తర్వాత యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు బతికాడు. అంటే మొత్తం 147 సంవత్సరాలు. కాబట్టి జేకబ్స్ లైఫ్. స్టాఫ్ స్పీక్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ లైఫ్. ఆ రోజు నిర్గమం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటికి పోవలసి వచ్చినప్పుడు మీ చేత కర్ర పట్టుకోండి అని ప్రభువైన దేవుడు మోషే ద్వారా చెప్పాడు. ఇదే రెండవది. అర్థం చేసుకుందామా జీవితంలో? మనం ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. కాబట్టి ఈ స్టాఫ్ అనేది యాకోబు యొక్క యాత్రా జీవితపు లక్షణాన్ని, ఇట్ స్పీక్స్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జేకబ్స్ పిలిగ్రిమ్స్ లైఫ్. మనం మాట్లాడాలి. అది మనం రెండవదిగా మనసుని పెట్టుకుందాం. మూడవ తలంపు కూడా వచ్చేస్తున్నాను. మూడవ తలంపు ఏంటి? కర్ర. 21వ వచనంలో మళ్ళీ 11, తన చేతి కర్ర మీద. ఈయనకు చేతి కర్ర ఉంది. చేతి కర్ర ఎవరికి ఉంటుంది? ఎవరికి? వృద్ధులకా? షపర్స్కి ఉంటుంది చేతి కర్ర. కాపర్లకు. 23వ కీర్తన దావీదు ఏమన్నాడు? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను యెహోవా నాకు కాపరి. 23వ కీర్తన గ్రంథములో. కాబట్టి ఇది చేతి కర్ర, కాపరి కర్ర. మోషే చేతిలో కూడా ఏముంది ఆ రోజున? దేవుడు మోషేని కలిసినప్పుడు హోరే పర్వతం మీద మందను కాసుకుంటున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు, రా నేను నిన్ను పంపిస్తాను అది ఇది అంటుంటే ఈయన హెసిటేట్ చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. నీ కర్రను కింద పడి ఫామ్ అయింది, మళ్ళీ పట్టుకో, మళ్ళీ కర్ర అయింది. కర్ర ఇట్ ఈస్ షెపర్డ్స్ రాడ్, కాపరి యొక్క కర్ర. యాకోబు ఒక కాపరే. అయితే ఇప్పుడు యాకోబు ఆ కర్రను పట్టుకోవడం అనేది ఇంకోటి చూపిస్తుంది మనకు. 48వ అధ్యాయం ఆదికాండం. రండి దయచేసి, ఆదికాండం 48వ అధ్యాయం. 48వ అధ్యాయము ఆదికాండం. రండి దయచేసి 15, 16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 15, 16 త్వరగా. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో
ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులోంచి నన్ను తప్పించిన ఈ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. కాబట్టి మూడవ తలంపు కర్రను గూర్చి నన్ను పోషించిన దూత నన్ను కీడుల నుంచి కాపాడు. కాబట్టి ది స్టాఫ్ ఆఫ్ జేకబ్ till the end of his life it was in his hand, which speaks of feeding, shepherding and also protecting. పోషించడము, తర్వాత కాపాడము. ఇంకో మాట కూడా చెప్పదు, గైడింగ్ అండ్ ప్రొటెక్టింగ్. సో ఫీడింగ్, గైడింగ్, షెపర్డింగ్, అది యాకోబు జీవితం. అందుకే తన జీవితం అంతటికి చెప్పాడు ఇక్కడ 48వ అధ్యాయము 15-16 వచనాలు. తర్వాత మీరు ఈ భాగం మళ్ళీ చదవండి. అది యాకోబు ఒప్పుకుంటున్నాడు, ఇదిగో చేతికర్ర, నా దేవుడు సమస్తమైన కీడు నుంచి కాపాడాడు, నన్ను పోషించాడు, అంతేకాదు నన్ను నడిపించాడు. డూ యూ హ్యావ్ ది స్టాఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్? ఈ కర్ర మన జీవితంలో మన చేతిలో ఉందా? ప్రభు నడిపించే కర్ర, ప్రభు పోషించడానికి చూపిస్తున్న ఈ కర్ర, ప్రభు కాపాడని చూపిస్తున్న ఈ కర్ర. వై నీడ్ టు హోల్డ్ ది స్టాఫ్, విచ్ మీన్స్ మరి అదేం చూపిస్తుందంటే నా ప్రభు అని దేవుడు నన్ను నడిపించేవాడు, నా ప్రభు నన్ను పోషించేవాడు, నా ప్రభు సకలమైన కీడుల నుంచి నన్ను కాపాడేవాడు. ఈ తలంపులు మనం మనసులో ఉంచుకుందాం. మరొక మాట మాత్రమే నేను చెప్పి నేను ముగించేస్తాను. 11వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీ పత్రిక. తన చేతి కర్ర మొదలు మీద ఏం చేశాడంటే అండి, ఆయన ఆనుకున్నాడు అనే ఈ మాట మనం చూస్తాం. ఒకవేళ ఇది అంతకుముందు కూడా ఉంది, అయితే యాకోబుకు ఈ కర్ర చాలా అవసరమైన సందర్భం ఇంకోటి ఉంది. అంటే యాకోబు జీవితానికి ఆ అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత అటు వెనక్కి, ఇటు తర్వాత ముందుకు మనం చూడాలి. ఏ అధ్యాయం దగ్గరికి, ఏ సంఘటన దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చి, ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెనక చూస్తేనేమో యాకోబు అంతా తానే 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 నేనే నేనే నేను కష్టపడతా, నేను సంపాదించుకుంటాను, నేను నా ప్రయాసం, ఇదంతా అనుకున్నాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంట, ఏశావు వస్తున్నాడన్న మాట వినపడదు, అందరినీ పంపించేశాడు. ఎందుకు పంపించాడు తెలుసా? ఇంకెందుకు నాయన ఇదంతా, నాకెందుకు, పో రాహిలమ్మ పో, నువ్వు కూడా పో. అర్రే అంతగా ప్రేమించితివే, ఇంకేం ప్రేమ, అయిపోయా, నా ప్రాణమే పోతుంటే ఈమె కోసం ప్రేమ ఎక్కడ? ఈ పిల్లలు 12 మంది, ఇంకెందుకు పోని, మీరందరూ దాసులు దాసులు, ఆస్తి అంతా పంపించేసి యాకోబొక్కడు ఏమైనాడట, మిగిలిపోయాడు. యాకోబొక్కడు మిగిలిపోయినాడు. అప్పుడు దేవుడు రాత్రంతా ఆయనతో పెనుగులాడాడు. అప్పుడు ఏమైంది తెలుసా మీకు? దేవుడు యాకోబు, ఆ దూత యాకోబు తొడగూటిని కొట్టాడట. యాకోబు గూడు ఏమైపోయింది? ఇప్పుడు ఇక్కడ నుంచి ముసలోళ్ళకి కాదు, గూడు వదిలిన వాళ్ళకి ఏమవసరం చెప్పండి? అది అవసరం. ముసలోళ్ళే కాదు, కుర్రోళ్ళు కూడా గూడు వదిలిందంటే ఇది అవసరం. ఇది చూపిస్తుంది. అంటే ఇప్పుడు యాకోబు జీవితంలో ఏమర్థమవుతుంది? నౌ జేకబ్ హ్యాజ్ ఎగ్జాస్టెడ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన జ్ఞానం, ఆయన సొంత తలపులు, సొంత ఆలోచనలు, ఇదంతా పూర్తిగా అయిపోయింది అయ్యగారి పని. అక్కడి నుంచి తనకు స్టాఫ్ అవసరమైంది ఇంకా బాగా. కాబట్టి బ్రోకెన్నెస్ ఇన్ హిజ్ లైఫ్ బ్రాట్ హిమ్ టు ది నీడ్ ఆఫ్ స్టాఫ్. తన జీవితంలో తాను విరగొట్టబడడం అనేది, కర్ర యొక్క అవసరత అనేది ఏంటో తనకు తెలియపరిచింది. అందుకని యాకోబు చేతిలో మరణించేంత వరకు యాకోబు తన కర్ర కొన మీద మొదలు మీద ఆనుకొని ఆలోచన. ఇప్పుడు ఇదేం చూపిస్తుందంటే, ఇలాగ చేసి 11:21 దగ్గరే ఇప్పుడు మనం ముగించేసేస్తే కనుక, యాకోబు ఏం చేశాడు? మొదలు మీద ఆనుకొని, ఇశ్రాయేలు ఆశీర్వదించి మొదలు మీద ఆనుకొని దేవుని ఏం చేశాడట?
అప్పటి వరకు ఆనుకునే ఉంటున్నాడు. అంటే ఇక నా బలం కాదు, నా శక్తి కాదు, నేను చాలన్నా అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక చిన్న మాట చెప్తాను. హిస్ బ్రోకెన్నెస్ హ్యాస్ బ్రాట్ బ్లెస్సింగ్స్ నాట్ ఓన్లీ టు హిమ్ అండ్ సచ్ బ్రోకెన్నెస్ హ్యాస్ మేడ్ హిమ్ ఏ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. అలాంటి విరగ్గొట్టబడడం, పగలగొట్టబడడం అనేది యాకోబు ఇతరులకి ఇంకా ఆశీర్వాదం ఇచ్చేదానికి కారణంగా యాకోబుని చేసింది. ఒకసారి మన జీవితంలో మనసులో పెట్టుకుందాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పడం బాగుంటుందేమో. ఇంకా దగ్గర ఉదాహరణలు ఏంటో మీరు చూడండి. గంధపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన వాసన చూస్తే వస్తుందా? మరి ఏం చేస్తే వస్తుంది? అది బ్రేక్ చేయండి ఒక కొమ్మ, అప్పుడు వాసన వస్తుంది. గంధపు చెట్టు దగ్గర వీళ్ళు వాసన చూస్తుంటే, వారి పిచ్చి మొఖం వాళ్ళారా, వాసన రాను నేను, నన్ను విరగ్గొడితే అప్పుడు మీకు ఏం చేస్తాను, నేను వాసన ఇస్తాను. అది మనం అనుకోవాలి. ప్రభువా నీకు స్తోత్రం. నిన్న ఒక స్త్రీని గురించి చెప్పారు అక్కడ వర్తమానంలో. ఏం పేరయ్యా పేరు? ఏమీ కార్మైకేల్. ఆమె ఒక మిషనరీగా వచ్చింది. సరే, ఆమెను గురించి ఇప్పుడు అంతా మనం చెప్పుకోలేం, కానీ అయితే కొన్ని వందల ఎకరాలు కొనింది. ఎక్కడ? కేరళలోనా, తమిళనాడులోనా? తిరునెల్వేలిలో. ఆ తర్వాత పిల్లలను, అనాథులను, వాళ్ళను, వీళ్ళను, వృద్ధులను, కథాకారులను అందరికీ సేవ చేయడం మొదలుపెట్టి, అయిన తర్వాత అక్కడ అందరూ పనిచేసేవాళ్ళు చాలామంది, ఇంకంతా అందరినీ ఒక్క స్త్రీ. అయితే ఆఖరికి ఏమైందంటానంటే, ఒకసారి చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి కొంత చీకట్లో ఆ పొలంలోకి అటు వెళ్ళింది. అంతా అక్కడే బంగ్లాల కథా కార్ఖానా, అదంతా అనాథాశ్రయము, హాస్పిటల్స్, చదువులు పెట్టి చేసి చెప్పేది అదంతా కూడా అక్కడే. ఈమె వెళ్ళిందంట. వెళితే పాపం తెలియకుండా హఠాత్తుగా ఓ గుంటలో పడిపోయింది. గుంటలో పడిపోతే ఆమె నడుములు ఇరిగిపోయినాయి, వెన్నెపూస, కాలు కూడా ఇరిగిపోయినాయంట. పడింది మొదలుకొని మళ్ళీ చనిపోయేదాకా ఆమె పడక మీదనేనట. ఆమె మళ్ళీ బాగ్గాలే. అయినా సరే ఆమె అంతవరకు కూడా ఎంతో అద్భుతమైన సేవ చేసేదట. ఎన్నో పుస్తకాలు రాసిందట. ఆమె ఈరోజు కూడా ఆమె జీవితం, పుస్తకాలు, ఆమె చేసిన పని, ఆరంభించిన పని ఇంకా జరుగుతూనే ఉందంట. ఆ పరిచర్య సాగుతుంది, ఆ విద్యాభ్యాసం సాగుతుంది, హాస్పిటల్ సాగుతూనే ఉన్నాయి, ఆ వసతి గృహాలు, పేద గృహాలు. కాబట్టి ఆమె జీవితం, ఈవెన్ ఇన్ హర్ బ్రోక్నెస్, ఆమె పగలగొట్టబడి విరగొట్టబడిన ఆ స్థితి, తర్వాత పాటలు కూడా రాసింది. 2 పాటలు అదే పని పాడాము నిన్న కాన్వకేషన్లో. ఏం పాఠం? ఐ సరెండర్ ఆల్ అనేది ఒక పాట, టేక్ మై లైఫ్ అనేది ఇంకో పాట. ఇంకా కొన్ని పాటలు రాసిందంట ఆమె. ఈ 2 ఈరోజు మన జైన్ సాంగ్ బుక్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. అంటే ఆమె జీవితం ఎలాగా అయిందో చూడండి. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పరీక్ష, పరిశోధనలు, శారీరకంగా దెబ్బలు కొట్టబడి ఇతరమైన విషయాల్లో వారి ద్వారా ఇంకా విస్తారమైన చక్కని సువాసన, ఇంకా ఎక్కువైన దీవెనలు, ఆశీర్వాదం పంచిపెట్టబడడానికి కారణంగా దేవుడు వాడాడు. ఆయన జ్ఞానం అపారమైంది. అందుకని యాకోబు జీవితం చివరికి అలాంటిది అయిపోయింది. రండి ప్రార్థన చేసుకుందాం.